తెలంగాణ పేరుకు నమస్కారం. తెలంగాణలో 10,000 కోట్ల విలువైన భూములు, ఆస్తులు కేవలం 331 కోట్ల రూపాయలకు మాత్రమే ఈరోజు వేలంపాటలో జలవిహార్ సంస్థ దక్కించుకున్నది. ఇది ఎట్లా, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందని తెలుసుకుంటే, ఈరోజు మొన్నటి దినాన లియోనికా ఏదైతే రిసార్ట్స్ ఉన్నాయో, హాలిడే డెస్టినేషన్ అని కూడా అంటారు, అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. లియో హోలిస్టిక్ డెస్టినేషన్ దగ్గర ఉన్నాము. అంటే లియోనికా మన రిసార్ట్స్ అని కూడా దీనికి అంటారు. ఇది చాలా సక్రమంగా ఉండే, ఇది దాదాపు 180 ఎకరాల విస్తీర్ణము, 50 లక్షల స్క్వేర్ ఫీట్లతో కూడి ఉన్నది. ఇది 2020-21 మధ్యలో వీళ్ళు లోన్ తీసుకున్నారు వివిధ బ్యాంకుల కాడ. 2,231 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు రుణాలుగా తీసుకున్నారు. తీసుకున్న రుణం అంటే 2,221 కోట్ల 34 లక్షల రుణాలు తీసుకున్నారు. అయితే వీళ్ళు రుణం కట్టలేని పరిస్థితులల్లా ఇక్కడ మన ట్రిబ్యునల్, హైదరాబాద్ ట్రిబ్యునల్ వీళ్ళు ఇంటర్ఫియర్ అయింది. ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఇది దాదాపు 10,000 కోట్లకు విలువైన భూమిని కేవలం 331 కోట్లకు మరి జలవిహార్ అనే సంస్థకు దీన్ని అప్పచెప్పింది. మరి జలవిహార్ సంస్థకి ఇది ఏ విధంగా పోయింది అని అంటే, ఇందులో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఫైఎం కురేష్ మళ్ళొకసారి ఇక్కడ కనబడతారు, చెవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కనబడతారు. ఇక్కడికి వెళ్ళి ఇక పోలీస్ సిబ్బంది వాళ్ళంతా వస్తారు, అక్కడ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ వస్తారు, వాళ్ళు ఇక్కడ ఆటంక పరిస్థితి చేస్తారు. అయితే ఇందులో దాదాపు నేను ఇక్కడ పోయినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, దాదాపు 180 ఎకరాలు ఉన్నదని. కానీ కాదు, వాస్తవానికి ఇది దాదాపుగా 280 ఎకరాలు దాకా ఉన్నది. అసలు ఈ భూములు ఏంటి, ఏమేమి పెట్టుకొని బ్యాంకులు రుణాలు ఇచ్చారు ఒకసారి మనం చూద్దాం. ఈరోజు మన ఇంట్రెస్ట్ ఏంటంటే, అసలు బ్యాంకులలో ఉండే పైసలు సామాన్య జనాన్ని, ఆ సామాన్య జనం యొక్క పైసలు ఎవరికి ఏ విధంగా ఇచ్చిండ్రు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు సామాన్యులు లోన్ల కోసం పోతే ఎన్ని కథలు చెప్తారు, బ్యాంకులలో ఉంటారు దొంగలు. ఇక్కడ చూడు, ఇది ఎక్కడ అంటే విలేజ్ బొమ్మరాసిపేట్ విలేజ్, షామీర్పేట దగ్గర ఉన్నది ఇది. అయితే ఇగో ఇక్కడ ఇది 9 ఎకరాలు గ్రేవ్ యార్డ్ 0.13 ఎకర్స్ విలేజ్, 20 సీరియల్ నంబరు. ఇది టెంపుల్, గుడి మాన్యాలు 1 గుంట, పోచమ్మ గుడి టెంపుల్ ఉన్నది ఇక్కడ, పోచమ్మ గుడి టెంపుల్. గ్రేవ్ యార్డ్, సమాధులు, శ్మశాన వాటిక 4, గైరాన్ ల్యాండ్స్ 13.8 ఎకరాలు, పోరంబోకు భూములు 3 ఎకరాల 17 గుంటలు, శిఖం, కర్జా కట్టా పట్ట 2 నుండి 12 ఎకరాలు 12 గుంటలు, కరాజ్ కట్ట 2 ఎకరాల 3 గుంటలు, పోరంబోకు మళ్ళా 8 ఎకరాల 31, కరీజ్ కట్ట 18 గుంటలు, కరీజ్ కట్ట 18, పోరంబోకు 8 ఎకరాలు. ఇట్లా పోరంబోకు, పోరుగును, గైరాను, ఈ భూములన్నీ ఇక 10 ఎకరాలు. గైరాన్ భూములు 244 ఎకరాలు 37 గుంటలు, అంటే 200 ఎకరాలకు పైన ఉంటుంది ఇది. మన దినాన ఈ డీటెయిల్స్ మన దగ్గర లేకుండా మేము పోయినప్పుడు అక్కడికి. ఇక శిఖం భూములు 8 నుండి 5 ఎకరాలు. ఇది పట్ట, ఇది ఒకటి పట్ట, ఇది సర్వే నంబర్, ఇప్పటిదాకా చెప్పినట్టే సర్వే నంబర్లు ఉన్నట్టు అవి. 424 సర్వే నంబరు, 3 గుంటలు. ఇది 463 సర్వే నంబరు, శిఖం భూములు 87 ఎకరాలు శిఖం భూమి. ఇది 467 గ్రేవ్ యార్డ్, అంటే సమాధులు ఎంత, శ్మశాన వాటిక 10 గుంటలు. టెంపుల్, గుడి 487 గుడి టెంపుల్, పోచమ్మ గుడి మళ్ళా 497, హనుమాన్ గుడి 502, మళ్ళా శ్మశాన వాటిక 18 గుంటలు, శిఖం భూమి మళ్ళీ ఇంకొక 517 మళ్ళా గ్రేవ్ యార్డ్, శ్మశాన వాటిక 12 గుంటలు, పోరంబోకు కరీజ్ పట్ట. ఇక ఈ విధంగా పోరంబోకు భూములు మెయిన్గా, ఇక్కడ టెంపుల్ భూములు, హనుమాన్ భూములు, శ్మశాన వాటిక కూడా ఈరోజు బ్యాంకుల వాళ్ళు మొత్తం రుణాలు ఇచ్చారు. మనం ఇక్కడికి వాపసు వద్దాం. ఎందుకంటే ఇక్కడ మరి మన ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇందులో కుమ్మక్కైండ్రు అనేది
మనం తెలంగాణ ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అసలు టోటల్ స్టోరీ ఏంటి, ఈ 10,000 ఎకరాల భూములు ఏ విధంగా వస్తాయి, ఎట్లా వస్తాయని చెప్పనీకి మనం చూస్తే, ఇది ఇన్ ది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కోర్ట్ 2, ఇది కోర్ట్ ఆర్డర్. ఇది ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ వర్సెస్ మెస్సర్స్ లియో మెరిడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్. ఇది దేవేంద్ర ప్రసాద్, రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఆఫ్ లియో మెరిడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్, అడ్రస్ వింగ్. ఇదంతా ఇది వీళ్ళ ముంబై అడ్రస్. ఇది రాజీవ్ భరద్వాజ్, ఇది సరే వీళ్ళంతా పెద్ద మనుషులు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు. ఇక్కడ ది ఇన్స్టెంట్ అప్లికేషన్ ఈజ్ బేరింగ్ ఐబీసీ ప్లాన్. ఇదంతా భూములకు సంబంధించింది. ఇప్పటిదాకా నేను చదివినా కదా, దానికి సంబంధించి. అయితే ఈయన ఈ రిసార్ట్స్ వాళ్ళు ఏం చేసినంటే దాదాపు 2,000 కోట్లకు పైగా లోన్లు తీసుకుంటారు. ఇది ఏమన్నా వచ్చిందంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. వీళ్ళు బ్యాంక్రప్సీ అంటే లోన్ ఎగ్గొట్టే దారి అన్నట్టు. ఇక వీళ్ళు కృష్ణమోహన్ అప్లికేషను ఇదంతా కూడా ఇందులో ఉన్నది. ఇక ఇది సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ అప్పులు ఎంత అంటే 1,753 కోట్లు. అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ అంటే 15.97 కోట్లు ఇన్ క్రోర్స్. ఎకనామిక్ టైమ్స్ ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో కూడా, ఆంధ్రప్రభ తెలుగు పేపరు ఇవన్నింటిలో కూడా యాడ్ ఇచ్చిండ్రు. ఆపరేషన్ క్రెడిటార్స్ ఇది 444.34 కోట్లు. టోటల్గా 2,221.94 కోట్ల రుణాలు వీళ్ళు తీసుకున్నారు. టోటల్గా తీసుకున్నారు. దీనికి వీళ్ళు వేలం పాట వేసారు. ఇక వేలం పాట వేసిన తర్వాత ఇక ఇందులో దాదాపు కొన్ని కంపెనీలు పోయినాయి. ఇన్ రెస్పాన్స్ టు ది IRP, ది ఫాలోయింగ్ 2 PRS submitted the resolution plans which were placed before the COC for the consideration. Poppy Vista Hotel Private Limited in consortium with Omkara Assets Reconstruction, Devi Satyanarayana. In response to the request made to furnish the revised compliant resolution plans, only Mr. D.V. Satyanarayana submitted his revised plan which is non-compliant. Due to lack of compliant plan, the RP has filed a IA 19/2020 seeking for an extension of CRP period for 60 days and also waiver of publishing fresh EO. మళ్ళా మనం దీనికి పోదామని దీనికి వెళ్దామని చెప్పి మళ్ళీ పోయిండు. ఇది నేషనల్ క్యాపిటల్ డిస్పోజ్డ్ బై దిస్ అథారిటీ. ఎక్కడ ఆర్పి కంప్లీట్. ఇది ఎప్పుడు 25/2/2025. ది డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ ఈడీ ఎంటర్ అయిపోయింది. ఏది, ఎందుకంటే బ్యాంకు రుణాలు పెద్ద ఎత్తున తీసుకున్నారు. ఇవన్నీ ఎగవేతలు దారుదాయలైనాయి. ఇలా ఫైనాన్షియల్ కిందికి మీదికి జరిగింది, మనీ లాండరింగ్ జరిగిందని పెట్టింది. ఏంటంటే ది డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ పాస్డ్ ఎ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ PAO dated 30/12/2019 and also filed an original complaint bearing number 120T52 of 2020 the Prevention of Money Laundering Act 2002 before the authority under PLMA. The RP has filed an IA 54/2020 before the authority seeking day of the execution of PAO, which was dismissed by the authority of 6/5/2020. Aggrieved the order. ఇది ఇక్కడ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత విత్ ది అప్రూవల్ ఆఫ్ COC ఇన్ 12th మీటింగ్ హెల్డ్ ఆన్ 6/12 ది ఆర్పి పబ్లిష్డ్ ఇన్విటేషన్ ఫర్ సబ్మిట్ ఆఫ్ రెజల్యూషన్ ప్లాన్ IRC. ఇగో ఇదంతా అయింది. అయిన తర్వాత మళ్ళీ 13వ మీటింగ్ అయింది. 13వ మీటింగ్ అయింది. ఇన్ ది 13th COC మీటింగ్ హెల్డ్ ఆన్ 6/2/2020 మెస్సర్స్ ఓంకారా ARC అండ్ విడ్రాన్ EIO వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఇన్ రెస్పాన్స్ టు ది REP రిజియం. In the light of the lockdown imposed the COVID-19 and the request made by Prudent ARC, the COC 16th meeting held on extended the time for submission of resolution plan of 27/4. కరోనా టైం ఉంది కాబట్టి మళ్ళీ 17వ మీటింగ్ అయిపోయింది. ఇట్లా వన్ ఆఫ్ ది PR DV Satyanarayana filed IA 2299 seeking for extension of 2 weeks time ఫర్ సబ్మిషన్ ఆఫ్ రెజల్యూషన్. మళ్ళీ ఒకసారి టైం అడిగిండు DV సత్యనారాయణ. ఇంతకుముందు ఎట్లా DV సత్యనారాయణ ఎవరు
The COC deliberated on the resolution plan submitted by Mr. GEPL Consortium, Messrs. Prudent ARC and DV Satyanarayana, and after satisfaction of the compliance requirements of the resolution plans, granted time to submit the revised complaint by the PRS except Messrs. Prudent ARC. మళ్ళీ వీళ్ళకి టైం ఇచ్చారు. 24th మీటింగ్ అయింది. ఇవన్నీ కూడా కోర్టులో వాదన జరిగిన తర్వాత కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కోర్టు further the tribunal is of view that the amendment is only to consider the feasibility viability of each plan and not to call fresh resolutions plan under the accuse of fund compliant resolution plan in the 35th meeting. First action JPL consultation. ఇవన్నీ 35-36 మీటింగ్లు జరిగినాయి. Interim station imposed the Honorable NCLAT on 26/2021 has imposed an interim stay on the announcement of voting result agreed by the SC appeal. Right. On 20 subsequent revised on 27 after deliberating on the feasibility of the in 78th మీటింగ్ ఫస్ట్ మీటింగ్ కానీ మనం చూసినాం ఏమని జరిగిందో. ఇప్పుడు ఇది 70-80 మీటింగ్. ఇప్పుడు అసలు ఏ బ్యాంకులు ఎన్ని ఇచ్చినాయి, ఎన్ని రుణాలు వచ్చినాయి అని చెప్పేసి ఇన్ ది 78th COC మీటింగ్ హెల్డ్ ఆన్ 31/12/2024. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. The COC discussed upon the compliance, feasibility and viability of the final amendment resolution plan and approved the resolution plan amounting rupees 237 crores rupees submitted by JEPL Consortium with 100% voting share in the electronic voting concluded in 15/1/2025. The voting share is detailed as నేమ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ క్రెడిటర్ ఎవరెవరు అప్పు ఉన్నారంటే ఎవరెవరికి అప్పు ఉందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓట్ షేర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓంకార ఎసెట్ ఇవన్నీ ప్రైవేట్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 4.6, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లా 100%. ఇవన్నీ కూడా ఓట్లు వేసిండ్రు. ఓటెడ్ అని చెప్పి వేసిన తర్వాత వాళ్ళది ఇదంతా అయిన తర్వాత ఇక్కడ Mr. N.V. Ramaraju. Mr. N.V. Ramaraju is a first-class contractor in civil works and diversified the group in power, mining, entertainment, food processing, hospitality and real estate, having 35 years of experience. He was awarded Bharat Udyog Pratibha for his contribution in creating employment. He is a director in Jalavihar Entertainment Private Limited, North Coastal Integrated Food Park Private Limited and North East Impex. ఇక్కడ జలవిహార్ ఎన్వి రామరాజు గారిది, ఇది జలవిహార్ కూడా ఉన్నది. ఈ జలవిహార్ రామరాజు గారిది ఇది ఏంటంటే ఈయన జలవిహార్ ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఉంటుంది. దీనికి చాలా రోజులు కిరాయిలు కట్టలేదు. ఇప్పుడు కట్టినరా లేదా అనేది చూడాలి. ఈ కిరాయిలు వసూలు చేయమని అంటే ఈయననే కాదు, ఈయనతో సహా ఐమాక్స్, మళ్ళీ దస్బల్లా హోటల్, స్నో వరల్డ్ ఇట్లా ఇవన్నీ POP ప్రాజెక్ట్ కింద ఉన్నది. ఇది అంటే ప్రభుత్వానికి సంబంధించింది POP ప్రాజెక్ట్ కింద ఇది ఉన్నది. వీళ్ళు కిరాయి కట్టలేరని చెప్పిండ్రు. మరి కిరాయి కట్టని వ్యక్తికి నా దగ్గర దాని డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది విజిలెన్స్ వాళ్ళని వసూలు చేయమని చెప్పి అప్పుడున్న అంజనీ కుమార్ గారికి కూడా ఆర్డర్ ఇచ్చి నేను పోయి పర్సనల్గా కలిసిన. కానీ నాకు ఇప్పటివరకు ఇంటిమేషన్ ఇవ్వలే. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన వీళ్ళు కిరాయి కట్టిందా లేదా అని తెలుసుకుందాం. మొత్తానికి అయితే కిరాయి అయితే కట్టలేడు. ఇప్పుడు కట్టిందా లేదా అని తెలుసుకోవాలి. Mrs. N. Indra is a business woman and started her career in 2001, director of Jalavihar Entertainment. వీళ్ళు దీన్ని తీసుకున్నారు. మీరు జలవిహార్ ఎంటర్టైన్మెంట్ చెప్పి స్టార్టెడ్ దిస్ ఆపరేషన్ సిన్స్ 2000 సిచ్యుయేషన్. ఇంకా ఇదంతా వీళ్ళు తీసుకున్నట్టు వచ్చేసింది అన్నట్టు. ఈ వేలం పాట వేస్తే ఇక వీళ్ళకి వచ్చింది. ఇక ఏ బ్యాంకులకు ఎంతెంత రుణాలు వీళ్ళు ఇవ్వాలి. ఎవరు? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కోర్ట్ 2. ఈ సంస్థ ఎన్ని కోట్లు అప్పియాలి, ఎవరెవరికి ఇవ్వాలి అని మనం చూస్తే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా 73,56,18,896 రూపాయలు. ఇట్లా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 55,47,74,837. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 35,86,72,271. బ్యాంక్ ఆఫ్ ఇండియా 24,56,80,412. ఓంకార ఎసెట్ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 11,89,17,209. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 10,76,03,810. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6,19,8,330. ఇండియన్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ 4,67,36,821. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,27,420. మొత్తము దాదాపు 2,030,00,000 కోట్ల రూపాయలు ఓవరాల్గా ఈ రుణం ఉన్నది దీనికి. ఇక మరి వీళ్ళు వేస్తే జల విహారాలకు ఎంతకి ఇచ్చేసారు? మొత్తం 231 కోట్లకు మాత్రమే ఇది ఇచ్చారు. అంటే ఇక దాదాపు ఎంత రావాలి? 1,500 కోట్లు రావాలి. ఇప్పుడు ఇక అసలు కథకు వస్తాం. మనం వస్తాం. ఈ అసలు కథ ఏంటంటే ఇంతకుముందు నేను చూపించిన కదా, వీళ్ళు ఇచ్చిన భూములు దేని ఏం మోసం చేసి ఇచ్చారు? సమాధులు, శ్మశాన వాటిక, హనుమాన్ టెంపుల్ భూములు, గ్రేవ్ యార్డు, పోరంబోకు. అంటే ఇక్కడ సీరియస్గా తీసుకునేది గ్రేవ్ యార్డు, టెంపుల్, గుళ్ళు, సమాధులు. ఇవి మొత్తము ఈరోజు బ్యాంకులలో కుదబెట్టి మొత్తం చేసి వీటిపైన నిర్మించిందే ఈ సమాధుల పైన, ఈ గుడ్ల పైన, ఈ శిఖం భూముల పైన, పోరంబోకుల పైన, భూముల పైన వీటి మీద నిర్మించిందే ఈ లియోనియా హోలిస్టిక్ డెస్టినేషన్ అనేది నిర్మించింది. వీటిపైన నిర్మించారు. ఈ డాక్యుమెంట్లను చూసి అసలు ఇప్పటిదాకా నేను చదివిన బ్యాంకులు రుణాలు ఎట్లా ఇచ్చిండ్రు. మేము ఒక చెప్పల్ ఫ్యాక్టరీ జడ్చర్లో పెడితే దానికి నేను నా ఇల్లు ఇచ్చిన దాదాపు ₹1,00,00,000 గ్యారంటీ ఇచ్చినా కానీ వీళ్ళు లోన్ ఇవ్వలే. ఒకటే పెట్టిండ్రు అక్కడ పక్కన. ఏమని పెట్టిందంటే పొలిటీషియన్ అనేది ఒకటి పెట్టేసి నాది లోన్ ఆపేసిండ్రు. సరే, అది నడుస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఇంత వైట్ కాలర్ దొంగలు. వీళ్ళు ఈ వైట్ కాలర్ దొంగలకు ఈ సమాధుల భూములు అని చెప్పి ఏమి ఎంక్వైరీ చేయకుండా బాజాప్తా ఎట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత భూములు వాళ్ళకు ఆ భూములు తాకట్టు పెట్టుకొని ఇచ్చిన తర్వాత దానికి దాదాపు ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, లోపల క్లబ్ హౌజెస్ ఉన్నాయి, దాదాపు 5,000 మంది మెంబర్స్ ఉన్నారు, కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, చాలా ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్ ఏవేవో అంట అన్నీ ఏమో నిర్మాణ దశలు ఉన్నాయి. కొంతమంది చాలా జనం పెట్టుబడులు కూడా చాలా ఉన్నాయి. జనం చాలా మంది అందులో డబ్బు కట్టిండ్రు. ఇంకా చాలా మంది పేర్ల పైన ఈరోజు రుణాలు కూడా తీసుకున్నారు. బ్యాంకులలో దాచుకున్న డబ్బులు వీళ్ళకి ఇచ్చిండ్రు. ఈరోజు 331 కోట్లకు జల విహార్కి ఇస్తే తక్కిన దానికి ఎట్లా వస్తారు? అసలు జల విహార్కి ఎట్లా వచ్చింది అని అంటే ఎప్పుడైతే ఈ వేలం పాట మొదలు పెట్టాగానే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడెక్కడ పైసలు ఉన్నాయి అని చెప్పి మరి అది ఇన్ఫర్మేషను వీళ్ళిద్దరు కలిసి, ఎందుకంటే కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పార్ట్నర్స్. ఎలా? ఐడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదొక కంపెనీ, అందులో వీళ్ళు పార్ట్నర్స్గా ఉన్నారు. మరి ఆ పార్ట్నర్స్కి ఉన్న వ్యక్తులు ఈరోజు వాళ్ళ అంటే ఇద్దరు ఐడియాతోనే ఉండొచ్చు. ఇందులో ఫయం కురేషి మరియు మన చెవెళ్ళ ఎంపీ ఇద్దరు ఎంటర్ అవుతారు. రంజిత్ రెడ్డి అనేటువంటి ఎంటర్ అయ్యి వాళ్ళు వేరే కంపెనీలు ఎవరు కూడా టెండర్లో పాల్గొనకుండా కేవలం జల విహార్ మాత్రమే అందులో పాల్గొనేటట్టు చేసి వాళ్ళకెళ్ళి వీళ్ళు కొట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకసారి కాకుండా 10 సార్లు టెండర్లు పిలవాలి, 10 సార్లు లిక్విడేట్ చేయాలి, చేసి పోయి దానికి తిరిగి డబ్బు వచ్చేటట్టు చేసుకోవాలి. కానీ ఈరోజు దాదాపు అంతా కొడితే 280 కోట్లు నేను చదివినాయి. ఇవన్నీ చూస్తేనే, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ సర్వే నంబర్ల ప్రకారం చూస్తేనే దాదాపు దాదాపు
280 ఎకరాల దాకా కనబడుతుంది ఒట్టి ఇవన్నీ చూస్తేనే. ఇగో ఒట్టి సర్వే నంబర్ 322నే 244 ఎకరాలు ఉన్నది ఇలా అత్యధికంగా. ఇవన్నీ 11 ఎకరాలు, ఈ గుంటలు, ఈ 13 ఎకరాలు ఇవన్నీ దగ్గర వేసుకుంటే దాదాపు 280 ఎకరాలకు దగ్గర పోతుంది. మొన్న పోయినప్పుడు మేము 150 ఎకరాలు అని చెప్పినాము. అప్పుడు డాక్యుమెంట్ లేకుండే. ఈ పేపర్ అంతా చూసిన తర్వాత దాదాపు 280 ఎకర్స్ 280 ఎకరాల భూమి ఈరోజు పెట్టుకొని దాంట్లో ఉన్నాయి అన్నీ కూడా తీసుకొని ఈరోజు కేవలం 331 కోట్ల రూపాయలకు అమ్మినంటే ఎవరికి నష్టం? ఈరోజు 10,000 కోట్ల ప్రాపర్టీ ఇంత తక్కువ కమ్మనికి సామాన్యులు రుణాలు అడిగితే బ్యాంకులు సవా కొర్రీలు వేసేటోళ్ళు ఈ దొంగలకు ఎట్లు ఇచ్చారు. మిగతా సొమ్ము ఏ విధంగా రాబడతారు? మిగతా సొమ్ము ఇక్కడ నష్టపోయేది ఏంటంటే ఇలా మెంబర్స్ అయిన వాళ్ళ పరిస్థితి, ఇండ్ల కోసం ఏమైనా ఇల్లు కట్టుకుంటా, ఫ్లాట్లు కట్టుకున్నా, ఇంకా దేనికోసం మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు ఈ పోయిన భూముల వీళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు శ్మశాన వాటికలు భూములు ఇవన్నీ పోయినా కానీ వీటి పరిస్థితి ఏంది? ఇంకో దిక్కు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకునే నాయకులు, బీజేపీ నాయకులు దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడ గుళ్ళు కూలిపోతే, సికింద్రాబాద్లో గుళ్ళు కూలిపోతే మీరు గ్రూప్ 1 29 జీవోను డైవర్ట్ చేయడానికి మీరు పోయి ధర్నా చేసింది కదా, అందరు నిలబడ. మరి ఇక్కడ ఈ టెంపుల్ భూమిలో అక్కడ పోతే సర్వే నంబర్ 20లా ఒక టెంపుల్ భూమి పోయింది, గ్రేవ్ యార్డ్ పోయింది, గైరన్ భూములు పోయినాయి. ఇగో ఇక్కడ ఇంకా గుళ్ళు పోయినాయి, దాదాపు 3 గుళ్ళు పోయినాయి, ఒక 5-6 శ్మశాన వాటికలు పోయినాయి. పోతే దీని మీద బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు బీజేపీ ఆపోజిషన్ లీడర్లు ఎందుకు మీరు నోరు ఎందుకు తెరుస్తలేరు దీని మీద? అధికారం మీ చేతులు ఉంది కదా, బ్యాంకులు మీ చేతులు ఉన్నాయి కదా, కేంద్రం మీ చేతులు ఉంది కదా, ఈడీ మీ చేతులు ఉంది కదా, హోంశాఖ మీ చేతులు ఉంది కదా, ఇవన్నీ మీ శాఖలు, ఈ శాఖలన్నీ మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ఇంత తక్కువ రేటుకు 10,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ కేవలం 331 కోట్ల రూపాయల పోక, అదిగాక ఈరోజు శ్మశాన వాటికలు, టెంపుల్, గుళ్ళు, హనుమాన్ టెంపుల్ గుడి పోయినా కానీ ఈరోజు ఇవి మీ దృష్టికి వచ్చినా కానీ ఎందుకు నోరు మూసుకుంటారు? గాడిద పనులు దోముతుండ్రా మీరు ఇక్కడ నాయకులు, బీజేపీ నాయకులు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు గాడిద పనులు దోముతుండ్రా? మీరు ఏం చేస్తున్నారు? అంత బిజీగా ఏముంది? మీరు సమస్యలను వదిలేసి అప్పుడప్పుడు వచ్చి వెలుగు చుక్కలు లెక్క కనబడి ఒక 2-3 ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, దాని తలా తోకలేని ప్రెస్ మీట్ పెట్టాలి, అబ్బా పెద్ద పని అయిపోయింది అనుకొని పోవాలి. ఈరోజు దీనికి కానీ ఈరోజు మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు భుజాన మోస్తున్నారు, మీ పార్టీని రేవంత్ రెడ్డి భుజాన మోస్తుండ్రు, ఒకరినొకరు మోసుకుంటా ఈరోజు డ్రామాలు చేసుకుంటా, ఈరోజు తెలంగాణ ప్రజలు మోసం చేసుకుంటా, తెలంగాణ ఆస్తులను దగా చేసుకుంటా, ఈరోజు బ్యాంకులను కొల్లగొట్టిన వైట్ కాలర్ దొంగలను వాళ్ళని వదిలేసి కారు చౌకగా భూమిలో ఎత్తుకపోతా ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఈరోజు మిస్సింగ్ ల్యాండ్ ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఇయ్యాలదాకా బీజేపీ వాళ్ళ మాట లేదు. ఇలా చూసినా ఫహీం ఖురేషి అనేటోడు ఇటు కనబడ్డారు. మొన్న వెస్టర్న్ దాంట్లో ఫహీం ఖురేషి, రంజిత్ రెడ్డి ఇద్దరు కూడా కనబడ్డారు. ఈరోజు కనబడ్డారు వాళ్ళు బాజాబ్తా. ఎందుకు యాక్షన్ లేదు? ఏం నడుస్తుంది ఇక్కడ? వీళ్ళు నాయకులు ఏం చేస్తారు? ఇసొంటి వాళ్ళు ఎంపీలు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఈరోజు ఇంతమంది వైట్ కలర్ ఒక పవర్ బ్రోకర్ల లెక్క తయారైనరు. ఈరోజు కనబడతా ఉంది కదా, కాంగ్రెస్ బీజేపీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ ఒక స్టేట్మెంట్, ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇక ఇంతకంటే మా అంత పని ఎవరు చేయలేదు అనుకుంటు దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి కథం బీఆర్ఎస్ ఒక ప్రెస్ మీట్ అనే పెట్టిండ్రు ఆ జీవన్ రెడ్డి. ఇక తర్వాత ఇక దాని మీద ప్రోగ్రామ్ లేదు, ఏం మాట్లాడితే లేదు. మేము మొన్న పోయినాం, ఇవాళ కూడా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇలా జనం సొమ్ము ఉంది, ప్రజల భూములు ఉన్నాయి, సామాన్య భూములు ఉన్నాయి, సమాధులు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, ఇలా ఎమోషన్స్ ఉన్నాయి, సెంటిమెంట్స్ ఉన్నాయి. మేము మాట్లాడుతున్నాం. బీజేపీ వాళ్ళు సెంటిమెంట్స్ ఎప్పుడు మాట్లాడతారు? మీరు ఎప్పుడు అవసరం అంటే అప్పుడే. ఎప్పుడు మతాల మధ్య స్విచ్ పెట్టానో అప్పుడే పెడతారు. ఎప్పుడు కులాల మధ్యలో స్విచ్ పెట్టానో అప్పుడే పెడతారు. వాళ్ళకి లాభం ఉంటేనే, లాభం లేకుండా పైసలు వస్తున్నాయి కాబట్టి అంతా మూసుకొని కూర్చున్నారు. అందరికి దండిగా ఇవన్నీ షేర్స్ వస్తున్నాయి కాబట్టి అందరు మౌనంగా కూర్చున్నారు. ఈరోజు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్లో దాదాపు 30,000 కోట్ల రూపాయల ఆస్తులు అవి ఈరోజు మొత్తం ఇచ్చి పడేసి ఎవ్వరు మాట్లాడతలేరు దానిపైన. కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద, ఇది కోర్టులో వచ్చింది, ఖచ్చితంగా మేము కోర్టులో మళ్ళా ఛాలెంజ్ చేస్తాం. ఇంత విలువైన భూములు, ఇన్ని భూములు అసలు బ్యాంకులు రుణాలు ఎట్లా వచ్చినాయి, బ్యాంకుల మీద కంప్లైంట్ ఇస్తాం, బ్యాంకులు రుణాలు ఇచ్చిన వాళ్ళ బ్యాంకుల కూడా తోలు తీస్తాం. ఈ భూములో మీరు ఎట్లా ఇచ్చిండ్రా అని చెప్పి అడుగుతాం, ఖచ్చితంగా కోర్టులో అడుగుతాం మేము. అంతేకాకుండా ఈరోజు గుడ్లు, శ్మశాన వాటికలు వీటిపైన అడుగుతాము. ఈరోజు ఇంత విలువైన భూమి కేవలం ఇంత తక్కువ ధరకి ఎందుకు ఇచ్చిందని అడుగుతాము. జలవిహారానికి అసలు ఎవరుండో అని అడుగుతాము.
టెండర్లు ఇంతమంది కేవలము ఒకలే ఎందుకు పాల్గొన్న తక్కిన వాళ్ళు ఎందుకు రాలేదని అడుగుతాము. ఇవన్నీ కూడా రేపు మేము కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాము, ఖచ్చితంగా అడుగుతాము, దీన్ని నిగ్గు తెలుస్తాము. ఈరోజు ఫహీం ఖురేషి కానీ లేక రేవంత్ రెడ్డి సోదరులు కానీ ఎవరెవరు దీని రంజిత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి అనేటోడైతే మొత్తం గద్ద లెక్కనే వాళ్తుంది. ఏడుంటే పైసలు ఉంటాడు గద్ద లెక్క. కాంగ్రెస్ పార్టీకి వచ్చిందే ఈ ఆస్తుల కోసం, ఈ పైసల కోసం, ఈ సెటిల్మెంట్ల కోసం. రేవంత్ రెడ్డి ఇసొంటి బ్రోకర్ గాలను పెట్టుకున్నదే నా పైసల కోసం. ఈరోజు బ్రోకర్లను మెద్దలో పెట్టుకొని ప్రభుత్వం నడుపుతా ఉంటారు. అధికారులు కాదు, బ్రోకర్లను పెట్టుకొని ప్రభుత్వం నడుపుతారు. బ్రోకర్లను పెట్టుకొని సెటిల్మెంట్ జరుగుతూ ఉన్నాయి. బ్రోకర్ వ్యవహారం నడుస్తుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు అన్ని మూసుకొని కూర్చున్నారు. సిగ్గుండాలే బీజేపీ నాయకులకు, బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఎంపీలకు మీకు సిగ్గుండాలే. ఇంత పెద్ద ఆస్తులు కొల్లగొడుతుంటే మాట్లాడకుండా మూసుకొని కూడా ఇసొంటి వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా సిగ్గు తెచ్చుకోండి. మీరు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా ఇసొంటి దొంగలకు మాకు పైసలు ఇస్తే చాలు, మా దేశాన్ని దోసుకపోయినా పర్వాలేదు అనేటువంటి ప్రజలు, ఓటర్లు మీరు కూడా సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. 10,000 కోట్ల రూపాయలు కేవలం 337 కోట్లకే. వా శ్మశాన వాటికలు, గుడ్లు, గోపురాలు కుదబెడతారు, అలా నొక్కేస్తారు. ఎవరు దేశం కోసం, ధర్మం కోసం ఎవరు మాట్లాడారు? నినాదం పెట్టుకుంటారు. ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి. నేను డాక్యుమెంట్ లేకుండా బకెట్ అండ్ ఫ్యాక్ట్స్ ఏది కూడా మాట్లాడదు మా ఛానల్లో. ప్రతిదీ డాక్యుమెంటేషన్ ఉంటేనే మాట్లాడతాం. అది నిజమైన దానికి డాక్యుమెంటేషన్ ఉండాలి. ఊహాజనితంగా ఏవి కూడా మాట్లాడదు. ప్రతిదీ పేపర్ రూపంగా మీరు ముందుకు తీసుకొని వచ్చిన నేను చెప్పింది కరెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది ప్రభుత్వం కన్ను తెరవాలి, బీజేపీ నాయకుడు స్పందించాలి. పేద ప్రజల భూములు వాళ్ళకు దక్కాలి, వాళ్ళ రైట్స్ వాళ్ళకి దక్కాలి. అది పుప్పాలకు కూడా వెస్టర్న్ అయినా కానీ, అది ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి లియోనియా రిసార్ట్స్ కానీ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.